విక్రయాల కేసులో అంతరాష్ట్ర ముఠా ఉన్నట్లు గుర్తించిన పోలీసులు 6 చిన్నారులను కాపాడారు. ఇందుకు సంబంధించి 17 మంది నిందితులను అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న శిశు విక్రయాల కేసులో అంతరాష్ట్ర ముఠా ఉన్నట్లు విశాఖ సిటీ పోలీసులు గుర్తించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా చిన్నారుల మిస్సింగ్ వ్యవహారం ఎలా నడుస్తోంది అనే దానిపై కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. పిల్లలను ఎత్తుకెళ్లి లక్షల రూపాయలకు అమ్ముతున్న ముఠాలు దేశమంతా నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. శిశు విక్రయాలకు సంబంధించి అంతరాష్ట్ర ముఠా సభ్యులను కొంతమంది పోలీసులు అయితే పట్టుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. ప్రస్తుతం చూస్తే అంతరాష్ట్ర ముఠాకు సంబంధించి కొంతమందిని పోలీసులు అయితే పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో వరుస అదృశ్య కేసులు నమోదవడం, శిశువుకు సంబంధించినటువంటి చిన్నపిల్లల అపహరణ మీద పూర్తి స్థాయిలో కూడా పలువురు ఒక ముఠా అయితే ఏర్పడినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఈ మధ్య కాలంలో గతంలో ఏదైతే ప్రధానంగా చిన్నపిల్లల అపహరణకు సంబంధించి అదేవిధంగా హాస్పిటల్లోనే శిశువులకు సంబంధించినటువంటి అపహరణ కేసులు దాదాపు కూడా వందల సంఖ్యలో నమోదు కావడం, వీటి వెనకాల భారీ కుట్ర నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిస్థితిలో ఇప్పటికే పోలీసులు విచారణలో బట్టబయలంటూ తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు ఏపీకి వస్తే ఇటు వైజాగ్ అదేవిధంగా పలు జిల్లాల్లో ఇటీవల కాలంలో శిశువులకు సంబంధించినటువంటి అపహరణ దాదాపు కూడా ఒక దందాగా ముందుకు కొనసాగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రధానంగా దీంట్లో హాస్పిటల్ యొక్క వైద్యుల యొక్క ప్రమేయం కూడా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ ప్రధానంగా శిశువుల యొక్క అపహరణ అదేవిధంగా కిడ్నాపింగ్ సంబంధించినటువంటి ముఠా ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా బయట ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ కాపు కాస్తూ ఇటు హాస్పిటలైజేషన్లో ఉన్నటువంటి డాక్టర్స్ యొక్క సహకారంతో ఇదంతా కూడా ఇటు శిశువులకు సంబంధించినటువంటి అపహరణ అయిండొచ్చు, కిడ్నాప్కి సంబంధించినటువంటి చిన్నారులను అయిండొచ్చు. వరుసగా ఈ యొక్క కిడ్నాప్ కలకలం అనేది రాష్ట్రంలో ఒక ఏదైతే ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఒకవైపు తల్లిదండ్రులు చాలామంది కూడా పోలీస్ స్టేషన్లకు వెళ్తున్నారు. మా పిల్లలు కనపడకపోవడం, మా పిల్లల్ని, మా శిశువుని వేరే వాళ్ళు తీసుకెళ్లడం, ఇలాంటి తరచూ జరుగుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి నిఘా ప్రకారం కూడా పోలీసులు అయితే ఇంటెలిజెన్స్ విభాగం అయితే పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. ఈ విధమైనటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటికే ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత దాదాపు కూడా ఏదైతే ఒకవైపు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఎవరైతే అమ్మాయిలు అదృశ్యం అవుతున్నారో, గతంలో అమ్మాయిలు అదృశ్యం అవుతున్నటువంటి వాళ్ళ ఆచూకీ కూడా తెలిపినటువంటి కొంతమంది ఎవరైతే యువతులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా దృష్టి పెట్టారు. పవన్ కళ్యాణ్ ఏదైతే దృష్టి పెట్టిన తర్వాత రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కూడా ఇలాంటి కేసులు నమోదవడం పట్ల కూడా పూర్తిగా తగ్గాయని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల కాలంలో ఏదైతే గతంలో జరిగినటువంటి ఏదైతే శిశువుల యొక్క అపహరణ అదేవిధంగా చిన్నపిల్లలను ఎవరైతే కిడ్నాప్ చేస్తున్నారో ఇది ఒక భారీ స్థాయిలో కూడా ఒక ముఠా దీన్ని ముందుకు నడిపిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ ముఠా ఎవరు, దీని వెనకాల ఎవరున్నారు, వీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇంటెలిజెన్స్ విభాగానికి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరి ద్వారా వస్తుందనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు. ఇటీవల కాలంలో మనం చూస్తే తెలంగాణలో హైదరాబాదు, మేడ్చేలు, నిర్మల్, జగిత్యాల పలు ప్రాంతాల్లో కూడా ఇటు కిడ్నాప్ కలకలం అనేది ఒక ఆందోళన అయితే కొనసాగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనాత్మకమైనటువంటి విషయంగా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే శిశువులు అపహరణ అనేది హాస్పిటలైజేషన్ జరుగుతుంది. ఇక్కడ ప్రధానమైనటువంటి సూత్రధారులు హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్యులే వీరికి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న పరిస్థితిలో శిశువు పుట్టడం, ఆ శిశువుకు సంబంధించినటువంటి డేటాను అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వడంతో ఆ శిశువును వాళ్ళు అపహరించుకుపోవడం, కొంత అమౌంట్ చేతులు మారుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. మరికొంతమంది కిడ్నాప్కే ఏదైతే జరుగుతూ ఉంది. సో కిడ్నాప్ కలకలం అనేది ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా ఇటు తల్లిదండ్రులకు నిద్ర లేనటువంటి పరిస్థితులు చేస్తూ ఉంది. ఎందుకంటే 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 ఇటీవల కాలంలో నెల్లూరు జిల్లాలో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. గవర్నమెంట్ జీజీ హాస్పిటల్లో ఎవరైతే ఈ యొక్క తల్లిదండ్రులను కూడా ఒప్పించడం, ఆ తల్లిదండ్రులని భయభ్రాంతులకు గురి చేయడం, ఆ పిల్లల్ని అపహరించడం, కిడ్నాప్ చేయడంతో ఒక్కసారిగా కూడా ఇది ఒక ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇది రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్డీఏ కూటమి
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నిటి మీద కూడా ఫుల్ స్టాప్ పెట్టే దిశగా ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్. ఇక శిశు విక్రయాల కేసులో అంతర్రాష్ట్ర ముఠా ఉన్నట్లుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి, మొత్తంగా చూస్తే ఈ శిశు విక్రయాల కేసుకు సంబంధించి అంతర్రాష్ట్ర ముఠా ఉంది, దేశవ్యాప్తంగా శిశు విక్రయాలు జరుగుతున్నట్లుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. తాజాగా దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి నాయుడు? గుడ్ ఈవినింగ్ మాధురి. ఏదైతే పసిపిల్లల భవిత ప్రశ్నార్థకంగా మారుతుందా అంటే అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మ ఒడిలో ఆడుకునే వయసు కావచ్చు, లేకుంటే పసిపిల్లల బోసి నవ్వులు కావచ్చు, ఇవన్నిటిని కూడా పక్కన పెట్టి వీటన్నింటినీ కూడా వ్యాపారంగా మార్చేసినటువంటి కేటుగాళ్ళు తాలూకా లింక్ని అయితే మాత్రం విశాఖ పోలీసులు కనుగొన్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాము. ఎందుకంటే స్వయంగా కమిషనరే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి కొన్ని బృందాలను ఏర్పాటు చేసి పట్టుకోవడంలో అయితే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ సాధించారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా ఏదైతే చిన్నపిల్లలను అయితే మాత్రం ఇటు కిడ్నాప్ అనుకోవచ్చు, లేకుంటే హాస్పిటల్ నుంచి పూర్తిగా మాయం చేసేసే కావచ్చు, లేదంటే ప్రెగ్నెన్సీ లేడీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా మాయ మాటలతో చెప్పి వాళ్ళందరినీ ట్రాప్ చేయడం, అదేవిధంగా వాళ్ళ ఆర్థిక అవసరాలను పూర్తి స్థాయిలో వీళ్ళైతే మాత్రం వినియోగించుకుంటూ వీళ్ళందరూ కూడా ఈ వ్యాపారానికి అయితే తెరలేపారని చెప్పుకోవచ్చు. గతంలో అయితే మాత్రం పెద్దల సమక్షంలో కొంతమేర వీళ్ళైతే పూర్తి స్థాయిలో పిల్లల్ని పెంచుకునేందుకు లేదా దత్తత తీసేందుకు దత్తత కార్యక్రమాలు చేపట్టిన పరిస్థితి ఉండేది గతంలో. అయితే ఇప్పుడు అయితే మాత్రం కేవలం దీన్ని పూర్తిగా వ్యాపార మార్గంగా మార్చేసుకున్నారు. వ్యాపారాన్ని పూర్తి స్థాయిలో డబ్బుతో ముడిపెట్టడంతో అయితే మాత్రం వీళ్ళు ఇటువంటి కార్యక్రమాలకు చేపట్టడం చూస్తుంటే విస్తుపోయే నిజాలను కూడా బయటపడుతున్నాయి. విశాఖలో ఒక చిన్న కేసుగా వీళ్ళు నమోదు చేసుకున్నటువంటి ఈ కేసు అయితే మాత్రం పూర్తి స్థాయిలో తీగలాగితే మొత్తం పూర్తి స్థాయిలో దేశం అంతా కూడా వీళ్ళకున్న నెట్వర్క్ని అయితే కూడా బయటపెట్టిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. సుమారుగా 17 మందిని నిన్న ఒక రోజులోనే వాళ్ళు రెస్క్యూ చేసి పట్టుకోవడం, అదేవిధంగా 3 బృందాలుగా వెళ్ళినటువంటి వీళ్ళు ఒక బృందం అయితే కనుక పసిపిల్లలను మేము కొనుగోలు చేస్తామంటూ కూడా వీళ్ళు యాక్ట్ చేసి ఎవరైతే ఉన్నారో వీళ్ళు పసిపిల్లల ముఠా ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పట్టుకున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అంటే ఇటు ఢిల్లీ కావచ్చు, ముంబై, పూణే, నాగ్పూర్, చెన్నై, బెంగళూరు, ఎటు చూసినా సరే ఈ ర్యాకెట్ తాలూకా మూలాలన్నీ కూడా సర్వంగా వ్యాపించాయి. దీనందరికీ కూడా విశాఖ కేంద్రంగానే జరుగుతున్నట్టుగా అయితే మాత్రం చెప్తున్నారు. ఈ విశాఖలో ఉన్నటువంటి గాజువాకకు సంబంధించి ఒక ప్లేస్లో అయితే వీళ్ళు ఒక అడ్డాగా ఏర్పడడం, వీళ్ళైతే ఇక్కడి నుంచి అయితే మాత్రం పిల్లలకి ఇక్కడి నుంచే బేరాలు పెట్టడం చూస్తున్నాం. అంటే సుమారుగా 5 నుంచి 8 లక్షల వరకు కూడా వీళ్ళైతే పసిపిల్లలను కొనుగోలు చేసేందుకైతే వీళ్ళైతే తయారయ్యారంటే చూసుకోవచ్చు. మన పిల్లల భవితవ్యం ఏముండవుతుంది, లేదంటే పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అన్నది అయితే మాత్రం ఖచ్చితంగా ప్రశ్నార్థకంగానే ఉందనుకుంటూ కూడా పలువురు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. దీనిపై అయితే మాత్రం చైల్డ్ రైట్ ప్రొటెక్షన్ సంస్థలు కూడా ఇప్పటికే దీనిపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో మొత్తం అన్ని చోట్ల కూడా కొన్ని చోట్ల అయితే కనుక వీళ్ళైతే మాత్రం కార్యక్రమాలు కూడా చేపట్టిన పరిస్థితులు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. మాధురి, థ్యాంక్ యూ నాయుడు. శిశు విక్రయాల కేసుకు సంబంధించి పోలీసులు అయితే తాజాగా 17 మంది నిందితులను అయితే అరెస్ట్ చేశారు. ఇందులో అంతర్రాష్ట్ర ముఠా ఉన్నట్లుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అయితే మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, ఈ శిశు విక్రయాలకు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా ఈ వ్యవహారం అయితే నడుస్తోంది. ప్రధానంగా చూస్తే హాస్పిటల్స్ లో కొంతమంది అధికారుల సమన్వయంతో ఈ విధంగా చేస్తున్నారు అన్నట్లుగా కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. ఓవరాల్ గా దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రవికృష్ణ? అంటే ఏదైతే ఈ వైజాగ్కి సంబంధించినటువంటి శిశు విక్రయానికి సంబంధించిన ముఠా పట్టుబడిందో ఒక్కసారిగా కూడా ఈ వార్త అయితే మాత్రం ఏపీలో అంటే తెలంగాణలో కూడా సంచలనం సృష్టించిందని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా ఈ శిశు విక్రయానికి సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఇది గత కొంతకాలం నుంచి కూడా చాలా ప్రజలను అయితే భయాందోళనకు గురవుతూ ఉన్నారు. వీళ్ళు ప్రధానంగా కూడా ఏదైతే ఈ మన ఏపీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి హాస్పిటల్ని టార్గెట్ చేసుకుంటున్నారు, అదే విధంగా కూడా రద్దీగా ఉండేటువంటి హాస్పిటల్స్ని టార్గెట్ చేసుకొని దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కొంతమంది వైద్య సిబ్బంది ఉంటారో వాళ్ళతో కలిసి ఈ శిశువుల్ని నవజాత శిశువులు అంటే అప్పుడే పుట్టినటువంటి శిశువులు కానీ లేకపోతే ఆ తర్వాత నెలల వయసు ఉన్నటువంటి శిశువులు కానీ వీళ్ళైతే మాత్రం క్యాచ్ చేయటం, వాళ్ళని అయితే విక్రయించడం అనేది జరుగుతుంది. ప్రధానంగా కూడా దీనితో పాటుగా కూడా ఏదైతే స్లమ్ ఏరియాస్ ఉన్నాయో ఆ స్లమ్ ఏరియాస్కి వెళ్తారు. స్లమ్ ఏరియాలోకి వెళ్ళి వీళ్ళైతే మాత్రం ఆ ప్రాంతంలోనే కొంతకాలం అనేది ఉండి అక్కడ ఉన్న వాళ్ళతో కొంచెం
వాళ్ళతో మాటామంతి కలపటం, అదేవిధంగా కూడా కన్సీవ్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే మహిళలు కన్సీవ్ అయినటువంటి పరిస్థితి ఉంటుందో వాళ్ళతో కూడా మరింతగా కూడా ఇంటరాక్షన్ జరుపుతారు. ఇంటరాక్షన్ జరిపిన తర్వాత వాళ్ళ ఆర్థిక పరిస్థితులను ఫస్ట్ మొట్టమొదటి చూసేది వాళ్ళ ఆర్థిక పరిస్థితులను చూస్తారు. ఆర్థిక పరిస్థితులను చూసి వాళ్ళ ఇబ్బందులన్నింటినీ కూడా వీళ్ళు గమనిస్తూనే వాళ్ళకి కొంత హెల్ప్ చేసినట్లు కూడా ఉంటారు. అలాగే ఏదైతే అక్కడ ఉన్నటువంటి భార్యాభర్తలు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఆర్థికంగా కూడా చాలా నిరుపేదలుగా ఉండి అంతకుముందు కూడా పిల్లలుగా ఉన్నటువంటి సందర్భంలో ఒక్కళ్ళని కనుక విక్రయించుకున్నట్టయితే మాత్రం మీరు సెటిల్ అయిపోతారు, జీవితంలో సెటిల్ అయిపోతారు అనే ఒక రకమైనటువంటి భ్రాంతిలోకి వాళ్ళని తీసుకెళ్తారు. అంటే వాళ్ళ మైండ్ సెట్నే పూర్తిగా కూడా వాళ్ళు ఈ విధంగా కూడా పిల్లల్ని నమ్ముకున్న తప్పు లేదు, వాళ్ళని నమ్ముకోవడం వల్ల తాము ఏంటంటే ఈ విధంగా కూడా ఫైనాన్షియల్గా కూడా సెటిల్ అవుతాం అనేటువంటి ఒక భ్రాంతిలోకి తీసుకెళ్ళి అమ్మేటువంటి పరిస్థితి అయితే కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే మనం ఇక్కడ గుంటూరులో కనుక చూసినట్లయితే గతంలో కూడా చాలా ఇన్సిడెంట్లు అయితే జరిగినాయి. ప్రధానంగా జీజీహెచ్కి సంబంధించి జీజీహెచ్లో అప్పుడే పుట్టినటువంటి శిశువు ఎవరైతే ఉన్నారో ఆ శిశువుని ఇదే విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది సహకారంతో ఆ బేబీని తీసుకెళ్ళడం జరిగింది. అయితే వాళ్ళని ట్రేస్ చేయడం జరిగింది. ఈ విధంగా ఏంటంటే ఎక్కడికక్కడ అంటే ఒక్క వైజాగ్నే కాదు ఈ మాఫియాగా ఏర్పడి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వీళ్ళు ఇదే విధంగా ఉన్నారు. పిల్లల్ని వాళ్ళు ఏంటంటే ఒక వస్తువులాగా వాళ్ళని తీసుకెళ్ళటం, అమ్మటం ఇదే జరుగుతుంది. దీని మీద ప్రభుత్వం తీవ్రంగా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలి. అలాగే ఇక జీజీహెచ్ లాంటి హాస్పిటల్స్ కానీ పెద్ద హాస్పిటల్స్లో కానీ సీసీ కెమెరాల నిఘాలో ఉంచేటువంటి పరిస్థితి ఉండి ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కనుక అబ్జర్వ్ చేస్తున్నట్లయితే కొంతవరకు ఇటువంటి ఘాతుకాలు జరిగేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.